ఈరోజు నేను మా అమ్మ మా చెల్లె వాళ్ళతో కలిసి మ్యారేజ్కి అయితే వచ్చేసిన. ఫస్ట్ ఎంట్రన్స్లోనే బొజ్జ గనుపుడు మంచి సెటప్తో వెల్కమింగ్ అయితే చేస్తుండే అందరికీ. బయటనే సెటప్ ఇట్లుందంటే లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. వావ్, సూపర్ లైటింగ్. ఒక పెద్ద హాల్లోకి సింప్లీగా లైటింగ్ పెట్టేసి లైవ్ ఆర్కెస్ట్రా, ఫుడ్ స్టాల్స్ ఆర్ మ్యారేజ్ మండపం సెటప్ అయితే మస్తు ఉంది. కానీ మేము వచ్చేసరికి మ్యారేజ్ మొత్తం అయిపోయింది. అందరు లంచ్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలైతే రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ కప్స్ తీసుకొని ఐస్ క్రీమ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి ఎక్కడన్నా కంట్రోల్ చేయగలుగుతామేమో కానీ ఐస్ క్రీమ్ కనిపిస్తే, జ్యూస్ కనిపిస్తే అస్సలు కంట్రోల్ చేయలేము. సరే ఇంకా ఫోటో దిగుదామని చెప్పేసి అని పోతే హ్యూజ్ లైన్ ఉంది. కాసేపు కిందనే వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. నూతన వధూవరులకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసినాక మేమైతే లంచ్కి వచ్చేసినాము. మా పిల్లలైతే ఫస్ట్ పానీపూరి సెక్షన్కి తీసుకొని పోయినరు. మా అమ్మ నాకు పానీపూరి కావాలి అని చెప్పేసానని అగో ఇట్లా తింటుండ్రు వాళ్ళు. మా పాపకు నచ్చినట్టుంది, సూపర్ అనుకున్నారు. నాకు దహిపూరి, నేనైతే నా కోసం దహిపూరి తీసుకున్నాను. మా పాప ఇంకా ఫొటోస్ దిగుతామమ్మా, నాకు వీడియో తీయమమ్మా అని చెప్పేసానని ఫోటో దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి ఆఫ్టర్ లంచ్ అయితే ఫోటో సెక్షన్ కామనే అది. ఇంకా డాన్స్, లైవ్ ఆర్కెస్ట్రా పెడితే దాని ఫీలింగ్ మస్తుంటుంది. అరుంధతి నక్షత్రం చూస్తున్నారు కొత్త జంట. వాళ్ళ ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అది ఎప్పటికైతుందో ఏమో. ఇంకా మేమైతే ఆడికెళ్ళి వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోయినాము.